చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరొక ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదన అమల్లోకి రాబోతుంది. ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని నిర్మించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వేవ్స్ సమ్మిట్ పేరుతో భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ముంబైలో జరుగుతున్నటువంటి వేడుకలో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో భాగంగానే ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏంటి, అసలు ఈ ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీకి సంబంధించి జరిగినటువంటి ఒప్పందం వేవ్స్ సమ్మిట్లో జరిగింది. ఇది జాతీయ స్థాయి నటులు, కళాకారులు, క్రియేటివ్ టీమ్స్, అలానే యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ అటెండ్ కావాలి. కానీ ప్రస్తుతం టూరిజం బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి ఆమ్రపాలి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది, మంత్రి అందుబాటులో లేకపోవడం వల్ల అగ్రిమెంట్ అక్కడ జరిగింది. ఈరోజు అమరావతిలో ఒక భేటీ జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సజన్ రాజ్ గ్రూప్, వీళ్ళ గ్రూప్ ద్వారా ఇది చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఇది క్రియేటివ్ ల్యాండ్ ఏషియా అనేటువంటి పేరుతో ఈ గ్రూపు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రియేటివ్ టీమ్స్ అందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా కంటెంట్ క్రియేషన్లో ఒక ట్రెండ్ సృష్టించినటువంటి సంస్థ ఇది. సో ఈ క్రియేటివ్ ల్యాండ్ ఏషియా అనేటువంటి సంస్థ ప్రతినిధిగా సజ్జన్ రాజ్ గ్రూప్ ఈరోజు కందుల దుర్గేష్ని కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు జరిపారు. ఈ గేమింగ్ అలానే ఆల్రెడీ మీడియా సిటీ అనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో భాగం చేసింది. ఒకసారి మనం మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి చూస్తే కనుక ఇది ఓవరాల్గా మీడియా నగరం అనేటువంటి ఒక నగరానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవనగరాలు అనేటువంటి మాట చెప్పారు కదా, 9 థీమ్ సిటీస్. ఆ 9 థీమ్ సిటీస్లో మీడియా నగరం అనేది కూడా ఒకటి ఉంది. దీనికోసం 5,107 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే అమరావతిలో కోర్ క్యాపిటల్లో ఈ ప్రాంతంలో, ఈ బ్లాక్లో, అంటే జస్టిస్ సిటీకి పక్కగా వచ్చేటువంటి ప్రాంతంలో దాదాపు 5,107 ఎకరాల భూముల్ని కేటాయించారు. ఇది ప్రత్యేకంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు, మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ రంగంలో వస్తున్నటువంటి కొత్త తరహా వ్యవస్థలు, డిజిటల్ మీడియాకి సంబంధించినవి, వీటన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. అందుకనే ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అన్నారు. ట్రాన్స్ మీడియా అంటే అన్ని రకాల మీడియాలని కలుపుకోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా దీన్ని ప్లాన్ చేస్తారు. దీనిలో యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటవుతాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో ఇప్పుడు ఉన్నటువంటి ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన క్రియేటివ్ ల్యాండ్ ఏషియా సంస్థ. మీరు ఈ వెబ్సైట్లో ఫస్ట్ సెంటెన్స్ చూస్తేనే క్రియేటివ్ ల్యాండ్ ఈజ్ ఏ కలెక్టివ్ ఆఫ్ స్పెషలిస్ట్ క్రియేటివ్ ప్రొఫెషనల్స్ క్రియేటింగ్ అవార్డ్ విన్నింగ్ సొల్యూషన్స్ ఫర్ అవర్ క్లయింట్స్ అక్రాస్ డిజిటల్ కంటెంట్, మీడియా, ఫిలిం అండ్ టెక్నాలజీ. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి టీమ్స్ ఇందులో వర్క్ చేస్తాయి. ఇదొక అంతర్జాతీయ ప్లాట్ఫామ్గా మన దేశం నుంచి ఆవిర్భవించినప్పటికీ కూడా అంతర్జాతీయ ప్లాట్ఫామ్గా గుర్తింపు పొందుతున్నటువంటి వ్యవస్థ ఇది. సో దీన్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా, దీన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా వచ్చేటువంటి 5 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ సంస్థ ఏంటంటే అనేక అంతర్జాతీయ సంస్థలు, ఉదాహరణ చూస్తే AMNS అంటే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్, ఈ 2 సంస్థలు కలిపి ఇండియాలో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఇండియాలో ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ దీనికి క్లియరెన్స్ కూడా ఇచ్చింది. సో అలాంటి సంస్థకు సంబంధించి ఒక ప్రమోషనల్ ఫిలిం కింద దీన్ని తయారు చేసి, ఇలానే అనేక పెద్ద పెద్ద సంస్థలకి, జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలకి క్రియేటివ్ ఫిల్మ్స్ తయారు చేయడం ఈ టీం చేసేటువంటి పని. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నీషియన్స్, స్కిల్స్, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో భాగంగా ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా క్రియేటివ్ ల్యాండ్ ఏషియా సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో భాగంగానే టెక్నాలజికల్గా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వీళ్ళు భాగస్వాములు అవుతారు. అలానే గ్లోబల్లీ కో ప్రొడ్యూస్డ్ ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అమరావతి గడ్డ నుంచి
ప్రొడ్యూస్ అయ్యే విధంగా కూడా వీళ్ళు ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు. దానికి కావాల్సినటువంటి స్టూడియోలు, ఎడిట్ సూట్స్, గ్రాఫిక్ డిజైనింగ్ వ్యవస్థలు వీటన్నిటిని కూడా అమరావతిలో డెవలప్ చేస్తారు. ఏకంగా ఒక మీడియా సిటీని డిజైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా అమరావతికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్, దేశవ్యాప్తంగానే ఫిలిం మేకింగ్, ముఖ్యంగా కంటెంట్ మేకింగ్, విజువల్ మేకింగ్ హబ్గా అమరావతి మారడానికి ఒక బీజం అవుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే తొలి అగ్రిమెంట్ వేవ్స్ సమ్మిట్లో జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్లోకి వెళ్తామనేటువంటి మాటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి సంస్థలు రాబోతున్నాయి, ఎలాంటి వ్యవస్థల్ని ఇక్కడ సృష్టించబోతున్నారు అనేది ఆసక్తిగా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.